హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నేను మీ సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ద గ్రాండ్ ఇథియోపియన్ రెనెసెన్స్ డ్యామ్ కి సంబంధించి. ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఏ దేశం అన్నటువంటిది నిర్మించింది, దీనివల్ల ఆ పర్టికులర్ కంట్రీకి ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి అన్నటువంటి తెలుసుకోవాలి. అలానే ఈ ప్రాజెక్ట్ ని ఒక కంట్రీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, అంతేకాదు యుఎన్ఎస్సిని అప్రోచ్ అయింది. సో ఎందుకు అప్రోచ్ అయింది, అసలు దానికి ఉన్నటువంటి ఇష్యూ ఏంటన్నటువంటిది మనకి తెలియాలి. అలానే ఈ డ్యామ్ ఏదైతే ఉందో పర్టికులర్ డ్యామ్, దీన్ని ఏ రివర్ మీద నిర్మించారో ఆ రివర్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. అలాగే మన భారతదేశానికి వచ్చేసరికి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ మేజర్గా మన భారతదేశంలో ఏమేమి ఉన్నాయి, అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీ అన్నటువంటిది మన భారతదేశంలో ఎంత ఉంది అన్నటువంటిది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఆఫ్రికాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఒక కంట్రీయే ఇథియోపియా అన్నటువంటిది. సో ఇథియోపియా ఈ గ్రాండ్ ఇథియోపియా రెనైజెన్స్ డ్యామ్ ని నిర్మించడం జరిగిందనమాట. సో అసలు ఎక్కడ నిర్మించింది ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇథియోపియా ఆఫ్రికాలోనే లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ గ్రేట్ ఇథియోపియన్ రెనెసెన్స్ డ్యామ్ ని నిర్మించడం జరిగింది. ఏ రివర్ మీద? నైల్ రివర్ మీద. నైల్ రివర్ గురించి మనకు తెలుసు, లాంగెస్ట్ రివర్ అనేసి. అయితే దీని కన్స్ట్రక్షన్ అన్నటువంటిది 2011లోనే స్టార్ట్ అయినా కూడా చాలా అడ్డంకులు అన్నటువంటివి దీనికి వచ్చాయి. అవన్నీ కూడా తొలగించుకుంటూ రీసెంట్ గా దాని నిర్మాణాన్ని పూర్తి చేసి ఇనాగ్రేషన్ అన్నటువంటిది చేశారనమాట. అయితే ఇప్పుడు మనం చూద్దాం అసలు ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎక్కడుంది, ఏ రివర్ అన్నట్టుగా. అయితే ఆఫ్రికాకి సంబంధించి కొంచెం ఇది తీసుకుంటే ఇక్కడ ఇథియోపియా అన్నటువంటిది ఉంది, అవునా? ఇదంతా ఇథియోపియన్ కంట్రీ. సో ఇక్కడ ఈ గ్రాండ్ ఇథియోపియన్ రెనెసెన్స్ డ్యామ్ అన్నటువంటిది నిర్మించారు. ఏ రివర్ మీద? నైల్ రివర్ మీద. సో నైల్ రివర్ కి సంబంధించి మనం చూస్తే ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా మళ్ళీ నైల్ రివరే, మళ్ళీ ఇదంతా ఇలా వెళ్తుందన్నమాట. అయితే నైల్ రివర్ కి సంబంధించి రెండు ఆరిజిన్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఏదైతే కెన్యాలో ఉండేటటువంటి లేక్ విక్టోరియా అన్నటువంటిది ఉందో అక్కడ నుంచి ఒక వైట్ నైల్ అన్నటువంటి దీనికి సంబంధించిన ట్రిబ్యూటరీ వస్తుందన్నమాట. అలానే ఇక్కడ ఇథియోపియాలో లేక్ తాకా అన్నటువంటిది ఉంటుంది. సో అక్కడ నుంచి మనం చూస్తే బ్లూ నైల్ అనేసి పిలుస్తాం. సో ఇవి రెండు కూడా వెళ్ళి ఇక్కడ సూడాన్లో ఉండేటటువంటి కార్టోమ్ అన్నటువంటి ప్లేస్లో కలుస్తాయి. దాని తర్వాత ఒకే నైల్ రివర్గా ఇది ప్రవహిస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి అడ్డు చెప్పింది ఎవరు? ఇక్కడున్నటువంటి కంట్రీ ఏంటి? ఈజిప్ట్ అన్నటువంటిది. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చూస్తే ఇది ఇథియోపియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ అన్నటువంటి జరుగుతుంది. సో పవర్ జనరేషన్ అన్నటువంటిది అవుతుంది అంటే ఆ దేశం యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, 45% ఇథియోపియన్స్కి ఇప్పటి వరకు పవర్ అన్నటువంటిది అందుబాటులో లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇండస్ట్రియల్ గ్రోత్కి, ఎక్స్పోర్ట్స్కి, ఎలక్ట్రిసిటీ జనరేషన్స్కి, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అలానే తన యొక్క నేషనల్ ప్రైడ్గా ఇది భావిస్తోంది. అంతేకాదు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది దీని ఇనాగ్రేషన్లో. ఏమని? బ్లాక్ పీపుల్స్ అచీవ్మెంట్ ఇది అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. బట్ దీనిని ఈజిప్ట్ అన్నటువంటిది ఖండిస్తూ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా అడ్డగిస్తోంది. ఎందుకు అడ్డగిస్తోంది అంటే చూడండి, నైల్ రివర్ మీద దాదాపు 97% ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అన్నటువంటిది ఈజిప్ట్కి ఉంది. అంటే ఈజిప్ట్కి వెళ్ళే ఫ్రెష్ వాటర్లో 97% డిపెండెన్స్ అన్నటువంటిది ఒక్క నైల్ రివర్ మీదే ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఆఫ్రికాలోనే అతి పెద్ద డ్యామ్ని నువ్వు నిర్మిస్తూ ఉన్నావు. సో ఎంత వాటర్ని అది స్టోర్ చేస్తుంది, దానివల్ల మాకు తాగునీటి సమస్యలు అన్నటువంటివి వస్తాయి అని చెప్పేసి, అలాగే అగ్రికల్చర్ కావచ్చు, వీటన్నిటి మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ మాకు అన్నట్టుగా ఈజిప్ట్ చెప్పింది. ఆ పేరుతోనే యుఎన్ఎస్సిని కూడా అప్రోచ్ అయిందనమాట. మరి యుఎన్ఎస్సిలో ఫర్దర్గా ఏం జరుగుతుంది అన్నటువంటిది అయితే మనం చూడాలి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, అదేంటి? నైల్ రివర్కి సంబంధించి. నైల్ రివర్ మనకి తెలుసు, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. అలాగే దీనికి రెండు మెయిన్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, వైట్ నైల్, బ్లూ నైల్ అని చెప్పేసి. ఇందాక మనం ఆల్రెడీ దీని గురించి అనుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లేక్ విక్టోరియా నుంచి వచ్చేది వైట్ నైల్ అన్నటువంటిది. అలాగే ఇక్కడ లేక్ తాకా నుంచి వచ్చేటటువంటిది, ఇది లేక్ తాకా చిన్నది, అక్కడ నుంచి వచ్చేటటువంటిది బ్లూ నైల్.
ఇవి రెండు ఎక్కడ కలుస్తాయి? ఖార్టూమ్, సూడాన్కి సంబంధించినటువంటి ఖార్టూమ్ దగ్గర. అక్కడ నుంచి నైల్ రివర్ లాగా ప్రవహిస్తుంది అనమాట. ఈజిప్ట్ నుంచి ఇటు మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రంలోకి ఇది కలుస్తుంది. సో మనం జాగ్రఫీ పరంగా ఒకవేళ చూసుకుంటే ఇక్కడేమో రెడ్ సీ అన్నటువంటిది ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేసి మనం పిలుస్తాం. అలాగే యెమెన్కి సంబంధించినటువంటి సోకోత్రా ఐలాండ్స్ అన్నటువంటివి చాలా న్యూస్లో ఉంటున్నాయి. సో జాగ్రఫీకి సంబంధించి ఇది ఇంపార్టెంట్. అలాగే అరేబియన్ సీ. సో ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట, ఒకసారి అయితే గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ఒక్కసారి కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది చూస్తే, హైడ్రో ఎలక్ట్రిసిటీ, సో వాటర్ నుంచి పవర్ జనరేట్ చేయటం అనమాట. మన భారతదేశంలోనే కాదు, ఏషియాలోని అతిపెద్ద డ్యామ్ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అన్నటువంటిది. దాని తర్వాత టెహ్రీ డ్యామ్ అనేసి ఉత్తరాఖండ్లో ఉంది. ఆ తర్వాత సర్దార్ సరోవర్ డ్యామ్ అనేసి గుజరాత్లో ఉంది నర్మదా నది మీద. అలాగే కోయినా డ్యామ్ అన్నటువంటిది మహారాష్ట్రలో ఉంది. అలాగే ఇడుక్కి డ్యామ్ అన్నటువంటిది కేరళలో. వీటన్నింటిలోనూ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అన్నటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఇంకా వివిధ రకాల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ నాగార్జున సాగర్ అన్నటువంటిది ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్కి సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్లో మనకి తెలంగాణ అన్నటువంటిది పవర్ జనరేషన్ చేస్తుంది. ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి ఇవి. అయితే మన భారతదేశంలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీకి సంబంధించి చూసుకుంటే జూలై 2025కు గాను మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇచ్చినటువంటి డేటాను నేను తీసుకున్నాను. దాని ప్రకారం ఇండియాస్ హైడ్రో ఎలక్ట్రిక్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అన్నటువంటిది దాదాపు 54.7 గిగావాట్లుగా ఉంది. సో ఈ హైడ్రోలో నేను ఇటు స్మాల్ హైడ్రో ప్లస్ లార్జ్ హైడ్రో రెండింటిని క్యాలిక్యులేట్ చేశాను. సో లార్జ్ హైడ్రో 49.38 గిగావాట్స్గా ఉంటే స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ జనరేషన్ అన్నటువంటిది 5.10 గిగావాట్స్గా ఉంది. సో టోటల్గా మనం చూసుకుంటే 54.7 గిగావాట్స్ వస్తుందన్నమాట. అయితే మన భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిసిటీ కెపాసిటీ జనరేషన్కి సంబంధించి చూసుకుంటే ఇది 11 to 12% ఉంటుందన్నమాట. బట్ మనం చూస్తే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ ద్వారా వచ్చేటటువంటి పవర్ కెపాసిటీ, పొటెన్షియల్ కెపాసిటీ 150 గిగావాట్ల వరకు ఉంటుంది. బట్ మనకి ప్రతి దాంట్లోనూ, ప్రతి టెక్నాలజీ డెవలప్మెంట్లోనూ ఇష్యూస్ అన్నటువంటివి ఉంటాయి. ప్లేస్కి సంబంధించి ఆ డెవలప్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించి కావచ్చు. సో అలా హైడ్రో ఎనర్జీ కూడా కొన్ని ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయన్నమాట. అయితే మీరు ఆన్సర్ చేయండి, మన భారతదేశం 2030వ సంవత్సరానికి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీని ఇంతకు పెంచాలి అన్నట్టుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుందనమాట. సో ఆ టార్గెట్ అన్నటువంటిది ఎన్ని గిగావాట్లుగా ఉంది అన్నటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.